కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి. అపోజిషన్ పార్టీలో చిన్న చితకా నేతలను ఓడిస్తే మజా ఏముంటుంది? టార్గెట్ వివిఐపి లీడర్స్. వాళ్ళను ఓడిస్తే ఆ కిక్కే వేరప్ప. 3 నియోజకవర్గాలు, 3 అగ్రనేతలు, అదే తమ టార్గెట్ అంటోంది అధికార వైసీపీ. వై నాట్ 175 అని ప్రెస్టీజియస్ టార్గెట్స్. అక్కడ కొడితే చాలు ప్రత్యర్థులు కుప్పకూలుతారు అనేది వైసీపీ వ్యూహం. ఈ స్ట్రాటజీలో భాగంగా ప్రత్యర్థి పార్టీల బడా నేతలపై పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థులకు అస్త్రశస్త్రాలు సమకూరుస్తోంది. ఒక్కో క్యాండిడేట్ వెనుక ఒక్కో ముఖ్య నేత మంత్రాంగం నడిపిస్తున్నారు. తెర వెనుక పావులు కలుపుతున్నారు. ఇందుకే వైసీపీ చెక్మేట్ అంటున్న ఆ 3 బడా నేతలు ఎవరు? ఏంటా నియోజకవర్గాలు? టార్గెట్ ఆ 3 సీట్లు: కుప్పం, మంగళగిరి, భీమవరం. చంద్రబాబు, పవన్ల ముందర కాళ్లకు బంధం. బడా నేతల్ని ఓడించడానికి వైసీపీ వ్యూహం. చెక్మేట్. ప్రత్యర్థి పార్టీల్లో చాలా మంది నేతలుంటారు. వాళ్లను ఓడిస్తే ఆ కిక్కే వేరప్ప. కానీ ఆ కిక్కు రావాలంటే అగ్రనేతల్ని టార్గెట్ చేయాల్సిందే. వాళ్లని దెబ్బ కొడితే సైన్యం మొత్తం కకావికలమవుతుంది. కుంభస్థలాన్ని కొట్టినట్టు వివిఐపి నియోజకవర్గాల్ని టార్గెట్ చేసి పార్టీ అధ్యక్షుల్ని ఓడించడానికి వ్యూహం పన్నితే వినడానికి ఎంత ఉత్కంఠగా ఉంటుంది. ఇక దాన్ని ఆచరణలో పెట్టి అసలు సిసలు రాజకీయ వ్యూహం అమలు చేస్తే వామ్మో, వాట్ ఏ ప్లాన్! ఇది కదా రాజనీతి సినిమా స్టోరీ అంటే. కానీ ఇది స్టోరీ కాదు. ఏపీలో వైసీపీ పక్కాగా రెడీ చేస్తున్న రియల్ రాజకీయ వ్యూహం. టార్గెట్ ది లీడర్. వాళ్లను ఓడిస్తే చాలు క్యాడర్ మొత్తం అయోమయంలో పడిపోతుంది. దీనికోసం అధికార పార్టీ చకచకా పావులు కదుపుతోంది. ఎస్, టార్గెట్ వై నాట్ 175 లో ఆ 3 నేతలు, ఆ 3 నియోజకవర్గాలు వెరీ వెరీ స్పెషల్. కుప్పంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును, భీమవరం బరిలో దిగితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని ఓడించడానికి, మంగళగిరిలో మరోసారి పార్టీ జెండా ఎగరేయడానికి వైసీపీ భారీ వ్యూహంతో సిద్ధమైందని సమాచారం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ను ఓడించడం కోసం స్పెషల్ టీంతో పాటు స్పెషల్ స్ట్రాటజీని కూడా అధికార వైసీపీ రెడీ చేసిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు కూటమి కట్టి జాయింట్ గా ఎన్నికల సమరానికి సై అంటున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో కుప్పంలో చంద్రబాబును, భీమవరంలో పవన్ కళ్యాణ్ ని ఓడించడం వైసీపీకి అంత ఈజీనా? అది దాదాపు అసాధ్యమని చెప్పాలి. కానీ అసాధ్యమైన పనిని సుసాధ్యం చేస్తే టీడీపీ, జనసేనలకు అది అతిపెద్ద షాక్ అవుతుంది. దీనికోసం వైసీపీ పావులు కదుపుతోంది. 3 నియోజకవర్గాలపై వైసీపీ గురిపెట్టింది. కుప్పంలో చంద్రబాబు, భీమవరంలో పవన్ కళ్యాణ్ ని, మంగళగిరి సీటును మరోసారి దక్కించుకోవడానికి 3 ముఖ్య నేతల్ని రంగంలోకి దించారు సీఎం జగన్. చంద్రబాబు, పవన్లపై పోటీ చేసే వైసీపీ అభ్యర్థులకు ఈ ముఖ్య నేతలు అన్ని రకాల అండదండలు అందిస్తారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో మరోసారి అధికారంలోకి రావడమే ధ్యేయంగా పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు వైసీపీ అధినేత జగన్. వై నాట్ 175 అంటున్న వైసీపీ అన్ని సీట్లలోనూ పాగా వేస్తామంటోంది. దీనికి తగ్గట్టుగానే అభ్యర్థుల మార్పులు, చేర్పులు కూడా భారీ స్థాయిలోనే జరుగుతున్నాయి. అయితే రాష్ట్రంలో ఉన్న సీట్లన్నీ ఒకెత్తైతే కుప్పం, భీమవరం, మంగళగిరి నియోజకవర్గాలను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సీఎం జగన్. ఆయా స్థానాల్లో ప్రత్యర్థి పార్టీల అగ్రనేతల్ని ఓడించడమే కాదు, అక్కడ తమ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలవాలని టార్గెట్ పెట్టుకున్నారు. కుప్పం, మంగళగిరి, భీమవరంలో ప్రత్యర్థి నేతల ఓటమి కోసం ముఖ్య నేతల్ని సైతం రంగంలోకి దించారు. కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు కంచుకోట. ఆయన అక్కడి నుంచి 7 సార్లు గెలిచారు. అయితే చంద్రబాబును ఆయన కంచుకోటలోనే ఓడించాలని వైసీపీ పంతం పట్టు కూర్చుంది. దీనికోసం సీఎం జగన్ కుప్పంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. చంద్రబాబుకు కుప్పంలో సొంత ఇల్లు కూడా లేదని పదే పదే ప్రచారం చేస్తున్నారు వైసీపీ నేతలు. దీనికి తోడు కుప్పం అభివృద్ధికి చంద్రబాబు చేసిందేం లేదని ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే కుప్పంలో చంద్రబాబుపై పోటీ కోసం వైసీపీ తరపున భరత్ ని సిద్ధం చేశారు. భరత్ ని గెలిపించే బాధ్యతని
సీనియర్ మంత్రి పెద్దిరెడ్డికి అప్పగించారు జగన్. చిత్తూరు జిల్లా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్న పెద్దిరెడ్డి కుప్పంలో పార్టీ గెలుపుపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. చంద్రబాబు హయాంలో కుప్పానికి కనీసం మంచినీరు కూడా ఇవ్వలేకపోయారని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాతే కుప్పం అభివృద్ధి జరిగిందన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది వైసీపీ. ఇక మంగళగిరిలో మరోసారి జెండా ఎగరేయడానికి వైసీపీ వ్యూహం సిద్ధం చేసింది. ఇక్కడి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీని వీడడంతో గంజి చిరంజీవిని బరిలో దించారు జగన్. బీసీ సామాజిక వర్గానికి చెందిన చిరంజీవి గతంలో టీడీపీ తరపున పోటీ చేశారు. ఇక్కడ పార్టీ విజయం సాధించే బాధ్యతని ఎంపీ విజయసాయిరెడ్డి తన భుజస్కంధాల మీద ఉంచారు వైసీపీ అధినేత. దీంతో మంగళగిరి వైసీపీ నేతలతో మంతనాలు, మంత్రాంగంలో విజయసాయి బిజీ అయిపోయారు. 1985 తరువాత మంగళగిరిలో టీడీపీ జెండా ఎగరలేదు. ఈసారి కూడా ఇక్కడ టీడీపీకి గెలిచే అవకాశం ఇవ్వకూడదనే వ్యూహంతో విజయసాయిరెడ్డి ముందుకు వెళుతున్నారు. ఇక సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మరో కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గం భీమవరం. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో భీమవరంతో పాటు గాజువాకలోనూ పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆయన ఈసారి కూడా భీమవరం నుంచే బరిలో ఉంటారని సమాచారం. అందుకే కొన్నాళ్లుగా ఈ స్థానంపై వైసీపీ దృష్టి పెట్టింది. ఇక్కడ వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గ్రంథి శ్రీనివాస్ కి మళ్లీ టికెట్ ఇస్తారని చెబుతున్నారు. దీనికి తోడు ఉమ్మడి గోదావరి జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి భీమవరం స్థానంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. పవన్ కళ్యాణ్ సామాజిక వర్గమైన కాపుల ప్రభావం ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎలాగైనా మరోసారి భీమవరంలో పవన్ ని ఓడించాలన్న వ్యూహాల్ని సిద్ధం చేశారు వైసీపీ నేతలు. కుప్పం, మంగళగిరి, భీమవరం అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ, జనసేనల అధ్యక్షులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు చెక్ మేట్ పెట్టేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోంది.